ఎక్కువ రేట్ ఇస్తే వాడికి అది ఇచ్చేయండి, వాడు బాగా చేసుకుంటే బాగుపడతాడు, వాడు కొంచెం సరిగ్గా తెలియకుండా వాడు ఎక్కువ పడితే నష్టపోతాడు, అది వాడి కర్మ. కానీ సమాజం లాభపడుతుంది, అవినీతి ఉండదు. సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 122 లైసెన్సులు క్యాన్సిల్ చేసింది 2G స్పెక్ట్రమ్. దాన్ని వేలం వేస్తే ఆనాడు 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది గవర్నమెంట్. ఈ మధ్య కొంత స్పెక్ట్రమ్ వేలం వేస్తే 50,000, 60,000 కోట్లు, 65,000 కోట్లు ఎంతో వచ్చింది. అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది, కానీ దీనిలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకని వాళ్ళు కాదు రేపైనా మళ్ళీ డబ్బు వస్తుంది, కానీ ముఖ్యంగా డబ్బు ఎంత వచ్చిందని కాదు. ఇక ఈ రంగంలో ఈ స్పెక్ట్రంలో ఒక లంచం అనేది పోయింది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరు, పార్టీ అంటే మనకు అనవసరం. ఒక కీలకమైన రంగంలో లంచానికి అవకాశం లేకుండా పోయింది, అవినీతి అనేది పోయింది. ఒక పద్ధతిని మార్చేసాం మనం. మనుషులు మహాత్ములు కాల, ప్రధానమంత్రులు మహాత్ములు కాల, అధికారులు మహాత్ములు కాల, వ్యాపారులు మహాత్ములు కాల, కానీ ఆ చేసే పద్ధతిని మార్చేసరికి దీనిలో లంచం అనేది భవిష్యత్తు లేకుండా పోయింది. ఒకసారి పోవటమే కాదు, శాశ్వతంగా పోయింది. ఇదే మైనింగ్ కూడా చేయమని చెప్పి నేను సుప్రీంకోర్టులో పెట్టాను. సుప్రీంకోర్టు అది కూడా ఆదేశం ఇచ్చింది, మైనింగ్ కూడా చేయాలని. ఆ కారణంగా కోల్ మైన్ లైసెన్సులు రద్దని మీకు తెలుసులేదు. కోల్ మైన్లు వేలం పాటు పాడారు. 2,88,000 కోట్ల రూపాయల రాష్ట్రాలకి, కేంద్రానికి అదనంగా డబ్బులు వచ్చింది. ఆ కారణంగా మైనింగ్ యాక్ట్ మారుస్తున్నారు ప్రస్తుతం, ఇంకా మార్చాల, పార్లమెంట్ ముందు ఉంది. ఇక నుంచి భవిష్యత్తులో ఈ గాలి జనార్దన్ కావచ్చు, వెంకయ్యరెడ్డి కావచ్చు, పుల్లన్న కావచ్చు, ఎవరైనా మనకు అనవసరం. మీకు ఇష్టం వచ్చినట్టుగా మైనింగ్ లైసెన్స్ పొందేసి అప్పటిగా డబ్బులు చేసిన అవకాశం ఉండదు. ఒక్కరోజు జరగకపోయినా క్రమక్రమంగా మైనింగ్లో కూడా ఆ చట్టం మారి ముందు మేజర్ మినరల్స్కి వస్తుంది జాతీయ స్థాయిలో. కడప జిల్లా ఇవన్నీ మీకు కొట్టిన పిండి కదా, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్, ఈ జిల్లా అంతా మైనింగ్ గొడవే కదా, నేను చెప్పక్కర్లేదా మీకు. కాబట్టి క్రమక్రమంగా అది కూడా జరుగుతుంది. అంటే ఏమైంది, పెద్ద రంగంలో మెగా కరప్షన్, జీరో అయిపోతాం. ఎప్పటికే కొన్నిట్లు అయిపోయింది. దీనిలో ఎక్కడ విలువలు మాట్లేదు, నీతి వాక్యాలు లేవు. గమనించండి, నీతి వాక్యాలు మాట్లాడి మీరు భజన చేస్తే, తపస్సు చేస్తే, మంత్రాలు చెప్తే అవినీతి పోట్లా. కొన్ని పద్ధతులు ఎక్కడ ప్రవేశపెడితే అక్కడ అవినీతి పోతాం. అవునా కదా, ఏమంటారు? మీరు ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారా ఈ మధ్యకాలంలో? ఎప్పుడన్నా జీవితంలో వెళ్ళారా బాబు? ఇక్కడ మైక్ ఇస్తారా? ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాను సార్. ఆర్టీఓ ఆఫీస్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళాను. ఎల్ఎల్సి సిస్టమ్ ఉంది కాబట్టి దానివల్ల ఏం చేయలేరు కాబట్టి నాకు వచ్చేసింది. కంప్యూటర్లో పద్ధతి పెట్టి మధ్య బాగా ఇంప్రూవ్ అయింది, డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. కరెక్ట్. తర్వాత నాకు మళ్ళీ డిఎల్కి టైం ఇచ్చారు సార్. డిఎల్కి డ్రైవింగ్ లైసెన్స్ టైం ఇచ్చారు, డ్రైవింగ్ టెస్ట్కి. ట్రయల్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది సార్. వాళ్ళు ఓకే అన్నారు సార్, కానీ ఫైనల్ చూస్తే నా పేరు చేశారు. అయినా డ్రైవింగ్ లైసెన్స్ రావా? కారణం ఏంటని కనుక్కుంటే 2 వీలర్కి 2,500 అంట, ప్లస్ 4 వీలర్ అయితే 3,000 అంట, 500 మిగులుతుందంట. మరో ఏజెంట్ డబ్బులు ఇస్తే అప్పుడు బ్రోకర్తో పాటు పోతే నేను ఈ పని హాలిడేస్లో చేసుకున్నాను. నేను ఇప్పుడు నాకు మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ట్రైల్ అయ్యొచ్చంట, అది గొప్ప చెప్తున్నారు. నేను హాస్టల్ నుంచి మళ్ళీ మా ఊరికి వెళ్ళాలి, అక్కడ టికెట్ ఛార్జెస్, నాకు కాలేజ్ అటెండెన్స్ పోతుంది. దీనివల్ల ఒక పౌరుడు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు సార్. లంచం లేదా ఆర్టీఓ ఆఫీస్ పనిచేయడం లేదు. మీ పేరు నాన్న? రవితేజ సార్. రవితేజ కళ్ళకు కొట్టినట్టు చెప్పాడు, కళ్ళకు కొట్టి. యాక్చువల్గా ఆయన చెప్పిన సెక్టర్లో చాలా మేర లంచం తగ్గిపోతాను, కంప్యూటరైజేషన్ కొన్ని పద్ధతులు. అయినా నాకు వాటర్ కనెక్షన్ కావాలి, ఇంటికి కరెంట్ కనెక్షన్ కావాలి, ఇల్లు కట్టుకుంటున్నా ఇంటి ప్లాన్ అప్రూవల్ కావాలి, లేకపోతే ఇంటికి ట్యాక్స్ అసెస్ చేయాలి, మున్సిపల్ ట్యాక్స్ అసెస్ చేయాలి, నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. 190 పనులకు అన్నింటిలో ఉందన్న కొన్ని బాగుపడుతున్నాయి. కానీ ఇవాళ రవితేజ్ చెప్పినట్టుగా ఎన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది మీకు? 10 సార్లు పోకుండా పని కాదు, ఎవరో ఒకడు సిఫారసు చేయకుండా పని కాదు. హైదరాబాద్లో పైరవే అంటాం. లంచం ఇవ్వకుండా పని కాదు. 50, 100, 200 పట్టదారి పాస్ పుస్తకం కావాలి, భూమి ఉంది, తరతరాలుగా ఉంది, మా నాయన నుంచి నాకు వచ్చింది, అది నాదని పాస్ పుస్తకం కావాలి. ఎవరికైనా ఒక్కళ్ళకైనా మీ తల్లిదండ్రులకు పాస్ పుస్తకం డబ్బు లేకుండా వచ్చిందా? దానికి పద్ధతి ఉంది. నేను ఇవాళ కూడా కడపలో చెప్పాను, మొన్న గుంటూరులో చెప్పాను, ఒంగోలులో చెప్పాను. సర్వీస్ గ్యారంటీ చట్టం అని ఉంటుంది. అంటే ప్రతి పనికి కాల పరిమితి పెట్టి. ఇప్పుడు ఏంటవుతుంది, మనం లంచం వచ్చేదాకా వాడు చచ్చిన చేయడం, ఏదో రకంగా మన పసరు తిప్పుతుంటాడు.
దాన్ని కొంచెం మార్చామనుకోండి, ఇదే ఆషామాషిగా మ్యాజిక్ ద్వారా కాదు, దానికి పద్ధతులను ప్రవేశపెట్టాలి. కానీ ముందు మౌలికమైన విషయం చెప్తున్నాం. కొన్ని అయితే రికార్డులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వెంటనే ఇచ్చేయచ్చు. బర్త్ సర్టిఫికేట్ రికార్డులు ఉంటే గంటలో ఇచ్చేయచ్చు. కొన్ని వెంటనే ఇవ్వలేరు. మీరు కరెంట్ కనెక్షన్ కావాలంటే కరెంట్ కనెక్షన్ గంటలో ఎవరు ఇవ్వలేరు. 15 రోజులు పట్టచ్చు, కొన్ని సందర్భాలు నెల పట్టచ్చు. అప్లికేషన్ పెడతాము, వాళ్ళు పద్ధతి ప్రకారం చేస్తారు. అక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు బట్టి టైం పడుతుంది. కానీ ఈ రీజనబుల్ టైం పెట్టారనుకోండి, 4 రోజుల్లో కరెంట్ కనెక్షన్ ఇస్తాము. మీరు పద్ధతి ప్రకారం మీ ఇంటికి అప్రూవల్ ఉంటే, మీరు సరిగ్గా కట్టినట్టయితే, మీరు ఇది కరెంట్ కనెక్షన్ కోసం ఫీజు కడితే మేము ఇస్తాం. అది కదా పద్ధతి. ఒక టైం లిమిట్ పెడతాం. నీళ్ళ కనెక్షన్ కావాలా, 15 రోజుల్లో ఇస్తాము, 4 రోజుల్లో ఇస్తాము. ఇన్ని రోజుల్లో ఇవ్వకపోతే ప్రతిరోజు ఆలస్యానికి వాడి మీద జరిమానా పడింది అనుకోండి, ఊహించండి. ఈ టైంకి పని కాకపోతే గడియారం తిరుగుతూ ఉంటుంది. నాకు కాదు టెన్షన్, వాడికి ప్రతిరోజు ఆలస్యానికి ఒక 500 రూపాయలు 300 రూపాయలు వాడికి జరిమానా. మీకు పరిహారం 10 రోజులు ఆలస్యం 10 × 300 3,000 రూపాయలు మీకు ఇచ్చారనుకోండి. మీరు ఊహించండి. చాలా మేరకు అవినీతి తగ్గుతుందా లేదా? ఆఫీసుల్లో తగ్గుతుందా లేదా? ఇలాంటి చట్టాలు ప్రపంచంలో ఉన్నాయి. మొట్టమొదటి బ్రిటన్లో తీసుకొచ్చారు 20-25 ఏళ్ల క్రితం. జాన్ మేజర్ ప్రధానమంత్రిగా కూడా తీసుకొచ్చారు. ఇది కావాలని 15 ఏళ్ల క్రితం 18 ఏళ్ల క్రితం నేను గట్టిగా పోరాడి ఒక జీవో ద్వారా మున్సిపాలిటీలకు సాధించాను. ఇక్కడ ఒక 4-5 సేవలకి ఒక ఎగ్జాంపుల్ బాగా నడిచింది కొంతకాలం. కానీ జీవో కాబట్టి, చట్టం లేదు కాబట్టి సహజంగానే మరి అంత అవినీతిలో కూరుకుపోయిన వ్యవస్థలో మీరు బాగు చేయమంటే చెప్తే వింటారా? కాలక్రమేణా పూర్తిగా పోయింది. కొన్ని రాష్ట్రాలు చట్టం చేసినాయి. ఇప్పుడు మనం అలాంటి చట్టం చేసి అప్పుడేం జరుగుతుంది? వాడు తప్పు చేస్తే మనం చొక్కా పట్టుకుంటాం. ఏందిరా ఇది మనకంటే పెద్దడేం కాదు, ఎక్కడికి పోవక్కర్లా. వెనకాల ముందు వెనకాల 10 మంది గన్మెన్ లేరు. వాడు మనకు అందుబాటులో లేనివాడేం కాదు. మనం పోయి అర్జీలు ఇచ్చి అక్కడ నమస్కారం పెట్టి కూర్చోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ తిరిగేవాడే, మనంటోడే. ఇక్కడే పని జరగాలి. మన కళ్ళెదురుగా మన డబ్బు ఎంత మనకు తెలుస్తుంది. ఆ రోడ్డు సరిగ్గా కావట్లేదనో లేకపోతే మరొకటి కావట్లేదు సంఖ్యని ఆఫ్ అని చెప్పలేకపోతున్నాం. దానికి చట్టంలో ఏం పెట్టారంటే ప్రభుత్వం అనుమతిస్తేనే వాళ్ళని కోర్టు ముందు పెట్టచ్చు అని. ఒక్క కేసుకు కూడా అనుమతి ఇవ్వాలి. ఈ దొంగలు ఒక్క కేసు కూడా అనుమతి ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయే రాష్ట్రం దాకా ఒక్క కేసుకు అనుమతి ఇవ్వాలి. చచ్చిన శిక్ష పడొద్దని నిర్ణయం చేశారు. వాడు ఏం చేస్తాడు? మీ మీద నా మీద అవినీతి పడని చెప్పని ఫిర్యాదులు వస్తే వాడు ఎంక్వైరీ చేసి నిజమని తేలితే మన కేసు గవర్నమెంట్కి పంపిస్తే ఏసీబీ వాడు మరొకడు వాడేం చేస్తాడంటే పిలిపిస్తాడు అధికారిని. రే నీ ఫైల్ నా దగ్గర ఉంది బిడ్డ, నేను చెప్పిన పని చేస్తావా అంత తేల్చమంటావా? ప్రతివాడు దాసోహం అనిపోయి వాడు ఏం చెప్తా చేస్తాడు. వాళ్ళకి కావాల్సింది అది. అవినీతి పోవటం కాదు. వాడు చెప్పుకుని అడిగమడిగండి, వాడు చెప్పిన మాటలు చెప్పినట్టు చేయడం. ధర్మం అధర్మం పక్కన పెట్టి వాడు అవినీతికి ఊతం పలకడం. దాన్ని మార్చామనుకోండి, ఆ వివరాల్లోకి వెళ్ళాలి. దానికి పద్ధతులు ఉన్నాయి. ఏది అసాధ్యమైంది కాదు. మనిషి మేధస్సుకు పదన పెడితే ఇవేమి అసాధ్యమైనవి కాదు. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అమెరికాలో ఎలక్షన్ జరుగుతుంది తెలుసా మీకు? వివరాల్లోకి వెళ్ళను. హిల్లరీ క్లింటన్ గెలుస్తుంది అనుకున్నది ప్రస్తుతం కష్టంలో పడింది. గెలవచ్చు కానీ కొంచెం కష్టంలో పడింది. ఎందుకంటే అక్కడ మన సిబిఐ లాగా FBI ఉంది అక్కడ. దాని డైరెక్టర్ చాలా అన్యాయం పనిచేశాడు నా దృష్టిలో. అక్కడ పెద్ద లేని తప్పని పెద్దదిగా భూతత్వంగా చూపెట్టేందుకు గందరగోళం చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ వారం 10 రోజులు ఉందనగా వాడు ఏమీ లేదని ఏదో ఉన్నట్టుగా ఏదో ప్రకటన చేశాడు. ఒకటి ఆ వివరాలు మనకు అనవసరం ఇప్పుడు. దాంతో అమెరికా రాష్ట్రపతి పదవి గందరగోళంలో పడిపోయింది. అంటే వాడు ఒక రకంగా అక్కడ FBI డైరెక్టర్ రాష్ట్రపతి పదవి ఎవరు ఎన్నిక అవుతారని నిర్ణయం చేసే పరిస్థితిలో ఉన్నాడు. వాడి పైన అటార్నీ జనరల్ ఉన్నాడు, మన హోంమంత్రి లాంటి వాడు, లేడీ ఆవిడ మహిళ ఉంది. ఆమె పైన ప్రెసిడెంట్ ఉన్నాడు. వాళ్ళంతా హిల్లరీ క్లింటన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ. కానీ ఒక్కళ్ళు వాడిని ఏం చేయలేకపోతున్నారు. ఆ బద్వేల్ పోలీస్ స్టేషన్ అడగండి. ఒక్క రోజన్నా ఎమ్మెల్యే గారో మున్సిపల్ చైర్మన్ గారో మరొక ఆయనో మరో పార్టీ నాయకుడు ఫోన్ చేసి మా వాడిని వదిలేయి, వాడిని జైల్లో పెట్టు అని ఒత్తిడి దాకుండా ఒక్కరోజు ఒక్క పోలీస్ స్టేషన్ ఉందని కనుక్కోండి మీరు. అమెరికా రాష్ట్రపతి కూడా అక్కడ FBI డైరెక్టర్ తప్పు చేశాడు నా దృష్టిలో. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. దురుద్దేశపూర్వకంగా చేస్తుంటే జడ్జిమెంట్ పొరపాటు ఉండొచ్చు, కానీ ఆయన చేసింది చాలా ఘోరాపరాధం రాజకీయంగా. ఆయన ప్రకటన, తొందరపాటుగా చేసిన ప్రకటన ఆధారాలు లేకుండా ఇవాళ అమెరికన్ భవిష్యత్తుని, బహుశా ప్రపంచ భవిష్యత్తుని శాసించవచ్చు. ఆ దుర్మార్గుడు డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి అయితే ఒక పరమ మూర్ఖుడు. అయినా కూడా అక్కడ
అమెరికా రాష్ట్రపతి కానీ మంత్రి కానీ ఏం చేయలేకపోతున్నారు. ఇక్కడ ఒక సామాన్యమైన ఎమ్మెల్యే కూడా, ఒక మండల ప్రెసిడెంట్ కూడా అంత తేలుస్తా, అల్లు అధికార పార్టీ వాడైతే ఏందో తమాషా అనుకున్నా అంత తేలుస్తా, మర్నాడు వెళ్ళిపోతా సంక్రాంతి మాన్యాలే. ఇవన్నీ మార్చాలి. పోలీస్ యంత్రాంగానే స్వయం ప్రతిపత్తి అట్లాగా, అది ఇచ్చాం కదా వాడు ఓదాపం చేయకుండా వాడి అడ్డుకట్టేయడం అట్లాగా రకరకాలు ఉన్నాయి. కానీ స్థూలంగా అర్థం కావాల్సింది ఏంటంటే అవినీతి నిర్మూలన పూర్తిగా సాధ్యము, 195% సాధ్యము. మన చేతుల్లో ఉంది, మనం ఆలోచించాలి సమిష్టిగా. కావలసిన మార్పులు తేవాలి. కొన్ని మార్పులు నారాయణ తెస్తున్నాం, కొన్ని మార్పులు ఇంకా టైం పడతాయి. వివరాల్లోకి ఎక్కువ వెళ్ళినప్పటికీ తెలియక అనిపిస్తుంది మీకు చాలా కష్టం, కాబట్టి ఎక్కువ నేను చెప్పను. కానీ మీరు ఇది విన్నాక మీకు అర్థం కావాలి. అవినీతి అనేది మనం నిర్మూలించలేనిది కాదు, అసాధ్యమైనది కాదు, విలువల వల్ల కాదు, మనుషులు దుర్మార్గులు కావటం వల్ల కాదు, మనం పెట్టుకున్న పద్ధతుల వల్ల. ఈ పద్ధతులను మార్చడం మన చేతుల్లో ఉంది. ఎన్నికైన వాడు కావచ్చు, అధికారులు కావచ్చు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత మంది పనిచేసే వయసులో ఉన్నటువంటి వాళ్ళ జనాభా భారతదేశంలో అతి ఎక్కువ ఉన్నది. ఒకప్పుడు జనాభా అనేది చాలా ప్రమాదం అనుకునేవాళ్ళం, నిజమే, అధిక జనాభా ప్రమాదమే. కానీ ఆ జనాభానే సద్వినియోగం చేసుకుంటే, వాళ్ళ శక్తి సామర్థ్యాలు వెలుగుకి తీస్తే, వాళ్ళ వల్ల సంపద సృష్టించేటువంటి శక్తిని సమాజం పెంచుకుంటే, వాళ్ళ వల్ల ఉత్పత్తి పెరిగితే, వాళ్ళ మేధస్సు వాళ్ళ చేతులు ఉపయోగపడితే ఆ సమాజం మరింత సంపన్నం అవుతుందని చెప్పని కాలక్రమేణా ప్రపంచం గుర్తిస్తున్నది. ఇవాళ చైనా ఉన్న కొద్దికి జనాభా తగ్గడం చేత పనిచేసే వయసు ఉన్న వాళ్ళు ఏడాదికి 35 లక్షల మంది తగ్గుతున్నారు. కాబట్టి చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే, కానీ వచ్చే కొద్ది సంవత్సరాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడ, ఆర్థికంగా ఎట్లా పెరుగుతాం అన్న కంగారులో ఉన్నారు. మనకు ఆ ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడు ఉపయోగించుకోగలం డెమోగ్రాఫిక్ డివిడెండ్ని? పూర్వకాలంలాగా మనం ఏదో గోతులు తవ్వి లక్షల మంది, కోట్ల మంది దేశంలో విద్యార్థులుగా వివిధ తట్టలతో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పొలాలకు వెళ్ళి పాపం రోజు కూలీ చేసి డబ్బు సంపాదించేవాళ్ళు, కాయ కష్టం చేసేవాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు. శక్తికి మించి దేశంలో పిల్లల కోసం త్యాగం చేస్తున్నారు. నిజమే కదా? మీలో చాలామంది తల్లిదండ్రుల కోపం ఉంటుంది, ఎందుకంటే ఈ వయసులో పెద్దానికి మాకు అడ్డు పెడుతున్నారు, మమ్మల్ని మా స్వేచ్ఛను అరికడుతున్నారని ఫీలింగ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారో మీకోసం మీరు ఊహించలేదు. మీరు పెద్దవాళ్ళు అయ్యి మీకు పిల్లలు వచ్చాక కానీ మీకు తెలియదు. సమాజంలో గొప్ప లక్షణాల్లో అదొకటి. కానీ అంత చేస్తున్నా కూడా పనికిరాని చదువు 190 మంది కలుగుతుంది. కాగితం మీద డిగ్రీలే కానీ పనికొచ్చే డిగ్రీలు కాదు. నిజంగా జాతి నిర్మాణం కావాలి అంటే మీరు దేశం కోసం ఏం చేస్తారో తర్వాత చూద్దాం. ఇందాక కొన్ని చెప్పాం, అవినీతి అరికట్ట కోసం మనం ఏం చేయగలం అని చెప్పాను. ముందు మీరు గోండాగిరి చేసిన డబ్బు వస్తుంది, కానీ అది సంపద కాదు. సంపద అంటే సమాజంలో అందరికీ అవసరమైన వస్తువులైనా ఉత్పత్తి చేయాలా, సేవలనైనా ఉత్పత్తి చేయాలి, ఆ ప్రజల అవసరాన్ని తీర్చాలి, దాన్ని డబ్బుగా మార్చుకోవాలి. అప్పుడు మీరు సంపద సృష్టించారు. డబ్బు సంపాదించడంతో దుర్మార్గులు కాదు, డబ్బుంటే చెడ్డవాళ్ళు కాదు, ఎలా సంపాదించారన్నది. 10 మంది అవసరాలని తీర్చి మన శక్తిని పెంచి మనకు తృప్తిని కలిగించి వాళ్ళు డబ్బు సంపాదిస్తే ఆ సంపద అందరికీ మంచిది. నిజంగా జాతి నిర్మాణానికి పూనుకోవాలంటే ముందు మీ నిర్మాణం కోసం పూనుకోవాలంటే ఈ దొంగలందరికీ గడ్డి పెట్టండి. మాకు మంచి చదువు కావాలి, మంచి క్వాలిటీ చదువు కావాలి. ఇవాళ తెలుగు రాష్ట్రాలు 2 కలిపితే 800 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 870 అట, 870. 180-90 మంది మన తరుణ్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు అని అడగండి. 180-90 మంది పేరుకు డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, కానీ ఏం ఉపయోగం లేదు. 4 తీసుకోవడానికి మైంది. పిల్లలు తప్పు కాదు పాపం. ఎంసెట్ కోసం మీరంతా వెళ్ళారు కదా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి, నారాయణ, చైతన్య, మరొకటి, అవునా కదా? ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడుతున్నారు. పిల్లలు తప్పు కాదు తిన్నారు. కానీ మనం ఏం చేసాం, ఇంత పిల్లలు కష్టపడుతున్నా కూడా పనికొచ్చే చదువు కాకుండా దాన్ని చాలా మొక్కుబడిగా పేరుకు చదువు పెట్టేసి ఈ విద్యని బాగు చేసుకోకుండా సమాజ నిర్మాణం సాధ్యం కాదు. దేశం సంగతి తర్వాత చూద్దాం, ముందు మనం బాగుపడాలి. దీనిలో భాగంగా 2 అంశాలు. ఇప్పటికి కూడా కులం, మతం, భాష, ప్రాంతం, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, పుట్టుకతోనే అన్న భావం మన మనసులందరినీ కూడా ఈ విషయం నాటుకుంది.
పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశం కావాలి. భగవంతుని మీరు నమ్మితే భగవంతుడి సృష్టిలో ప్రతి బిడ్డ కూడా సమానమే. అందరినీ సృష్టించింది భగవంతుడే. ఆ బిడ్డకు దేవుడు తెలివితేటలను ఇచ్చాడు. ప్రకృతిని నమ్మితే ప్రకృతి తెలివితేటలను ఇచ్చింది. ఆ తెలివి వికసించాలి. ప్రతి బిడ్డకి అవకాశం రావాలని మనం నమ్మకపోతే, ఒక మనిషిని మనిషిగా పుట్టుకని బట్టి కాకుండా మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, పడే కష్టాన్ని బట్టి, మనకు అందించే ఫలితాలను బట్టి మనం అంచనా వేయకపోతే అంతకంటే మూర్ఖపు సమాజం ఇంకోటి లేదు. ఇవాళ ఎలా అంచనా వేస్తున్నాం మనం? వాడి కులం ఏంటి? అందరినీ సమానం చేయలేకపోవచ్చు, కానీ అందరికీ కనీసం సమాన అవకాశాలు కావాలి. వాళ్ళ తెలివిని బట్టి, పడే కష్టాన్ని బట్టి ఎదిగే అవకాశాన్ని ఇస్తే సమాజం మొత్తం బాగుపడుతుందని మనం నమ్మకపోతే, మనస వాచ కర్మణ, దానికోసం ప్రయత్నం చేయకపోతే జాతి నిర్మాణం లేదు, మనకు భవిష్యత్తు లేదు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఊరికే బలో స్వతంత్ర భారత్కి జయ అంటే జాతి నిర్మాణం కాదు. స్వతంత్ర భారత్ అంటే విగ్రహారాధన కాదు, పటం కాదు. అందుకే గురజాడ గారు చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. 120 ఏళ్ల క్రితం చెప్పాడు. ఇవాళ బడుద్దాయాలు చాలా మంది దేశభక్తి అంటున్నారు. దేశభక్తి అంటే దేశమాత కాదు, దేశభక్తి అంటే పటం కాదు. దేశభక్తి అంటే దేశంలో 125 కోట్ల మంది మనుషులు, నిజమైన ప్రాణం ఉన్న మనుషులు, ఎన్నో ఆశలున్న మనుషులు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఎందుకంటే దయచేసి పెద్దలు మీకు మేము ఎక్కువగా చెప్పలేము. ఒక ఆపిల్ పండు ఉంది అనుకుందాం సార్. ఆ ఆపిల్ పండులో పావలా భాగం మంచి మిగిలింది, ముప్పావలా భాగం మాత్రమే చెడ్డ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం సార్? ఆపిల్ పండును పావలా ఉండే మంచిని మాత్రమే తీసుకొని ముప్పావలాను పారేస్తున్నాం. అట్లే ఒక ఆపిల్ పండులో పావలా భాగం మాత్రమే చెడ్డ ఉంది, ముప్పావలా భాగం మంచి ఉంది అనుకుందాం. అప్పుడేం చేస్తాం సార్? ఆ ఉండే పావలా భాగం చెడ్డను మాత్రం ఎత్తేసి పండును మాత్రం ఉంచుకుంటున్నాం. ఈరోజు సామాజిక పరిస్థితి ఎలా ఉందంటే 10 పైసలు, 15 పైసలు, 20 పైసలు మంచి, 80 పైసలు చెడ్డ ఉన్నటువంటి సమాజాన్ని మార్చగలమనే ధీమా